హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన ఏం చెబుతోంది? ఈ అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు దండయాత్రలు చేస్తూ ఉంటారు కదా. నెల్లూరు పర్యటన పెట్టుకోగానే నాకు ఒకటే అనిపించింది, జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన ఎందుకు పెట్టుకున్నారు? సరే, కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఆయన ఏదో కేసులో ఇరుక్కున్నాడు అన్నారు కదా, అది తప్పుడు కేసు అని చెప్తున్నాడు. ఓకే, అదేదో వాళ్ళు చూసుకుంటారు. కానీ ఈయన ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఆ శుద్ధపూస ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శించేందుకు వెళ్ళారు. ఎందుకు? ప్రశాంత్ రెడ్డి అనే ఒక మహిళా ఎమ్మెల్యే మీద నోరు పారేసుకున్నందుకు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నందుకు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసినందుకు, సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడినందుకు ఆయన్ని పరామర్శించదలుచుకున్నారా? నువ్వు బాగా మాట్లాడావు, సో ఇలాగే మాట్లాడుతుండీక, సో నువ్వు కరెక్ట్గా వైసీపీ యొక్క క్యారెక్టర్ నిలబెడుతున్నావు అని చెప్పడానికి వెళ్ళాడా? సో ఏదేమైనా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఒకసారి నాకు విడ్డూరంగా అనిపించాయి. ఆయన ఏమంటాడంటే, ఒక విషయం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి చెప్తూ, మిథున్ రెడ్డి అరెస్ట్ గురించి ఆయన చెబుతూ ఆయన ఏం మాట్లాడాడంటే, చంద్రబాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టారట. కాలేజ్ అన్నా గొడవలు ఉంటాయి, కొట్టుకుంటారు. అప్పట్లో వారి ఇరువురిది ఉడుకు రక్తం, అందువల్ల చంద్రబాబును టపామని 4 పీకుంటాడు, అందులో తప్పే ఉంది అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. అయితే రామచంద్రారెడ్డిని ఆయన కొట్టిన విషయాన్ని మనసులో పెట్టుకొని ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన కొడుకు మిథున్ రెడ్డిని ఎలాగోళ్ళ జైల్లో పెట్టాలని చంద్రబాబు పైశాచికంగా వ్యవహరిస్తున్నారు. కనీసం అంటే చెప్పేవాడికి నీకన్నా లేకపోతే వినేవాళ్ళకి మాకుంటుందిగా. ఇప్పుడు రామచంద్రారెడ్డి కొట్టాడయ్యా, కొడితే ఎప్పుడు అరెస్ట్ చేయాలి? జస్ట్ లాజిక్గా మాట్లాడుకుందాం. రామచంద్రారెడ్డి ఎప్పుడో కాలేజ్ డేస్లో కొట్టాడట. కొడితే చంద్రబాబు నాయుడు గారు 1996లో ముఖ్యమంత్రి అయ్యారు కదా. అంటే ఇప్పుడు దాదాపుగా 30 ఏళ్ల క్రితం. 30 ఏళ్ల క్రితం అంటే చంద్రబాబుకు 40 చిల్లర ఉంటాయి. ఆ 40 చిల్లరలో లేని ఉడుకు, 40 చిల్లరలో లేని ఒక ఆవేశం, కోపం, ఒక ప్రతీకార చర్య 70లో తీర్చుకుంటారండి? ఏమన్నా లాజిక్ ఉండాలిగా. పోనీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కదా అరెస్ట్ చేయాలి, అలా కాకుండా వాళ్ళ కొడుకుని ఎందుకు అరెస్ట్ చేశాడు? లాజిక్ ఏమైనా ఉందా ఇందులో? ఇంకా మూడో అంశం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేయడానికి ఏ కారణాలు లేవా? మదనపల్లి ఫైల్స్ ఏమయ్యాయి? ఇప్పటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? చాలా పెద్ద ఎత్తున హడావిడి చేసింది కదా ఈ ప్రభుత్వము. మదనపల్లి ఫైల్స్లో ఏం తేల్చారు? కొండను తవ్వి కనీసం ఎలుకనైనా పట్టారా? ఇది స్వయంగా కూటమి కార్యకర్తలు అడుగుతా ఉన్నారు, వేరొకళ్ళు కాదు. సో కనీసం ఆ కక్షపూరితంగా మీరు ఆలోచించినా కానీ ఆయన అరెస్ట్ చేసేవారు కదా. ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే మీకు కక్ష ఏం లేదు. ఆయన మిమ్మల్ని కొట్టారని మీరు, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చెప్తున్నారంటే, ఆయనకు కసంతా ఉంది చంద్రబాబు నాయుడు గారిని కొట్టాలని. ఆయన తీర్చుకోలేక మా అన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని కొట్టాడులే అని ఆ రకమైన ఆనందాన్ని ఆయన అనుభవిస్తున్నారు అనిపిస్తోంది. సో లాజిక్ లెస్ ఆరోపణ, ఎంత అంటే చౌకబారు ఆరోపణ చెప్పండి ఇది. మద్యం కుంభకోణాలు 1000 కోట్లు దొబ్బేశారని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. నిజాలు నిగ్గు తేలుతాయి కదా. మరి ఎందుకండి ఇంత బేలతనంతో ఇంత చౌకబారు ఆరోపణలు? అప్పుడెప్పుడు ఆయన కొట్టాడని, నేను కొట్టాడని మీ స్థాయికి తగున? అది మాజీ ముఖ్యమంత్రి కదా మీరు, ఎట్లానే మాట్లాడేది? ఇంత బేలతనమా? ఎవరైనా కనీసం చెప్పండి అయ్యా ఆయనకి అని అనిపిస్తుంది. కనీసం మీ దగ్గర కాస్త మంచి సలహాదారులను పెట్టుకోండి సార్. వాళ్ళ మాటలనే వినండి. వాళ్ళ మాటలు వింటే వాళ్ళే అట్లా చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నన్ని రోజులు మీరు ఇలాగ తప్పులో కాలేస్తున్నారు అనుకున్నాం, కానీ ఆయన కొంచెం దూరం అయ్యాడు అనుకుంటే కూడా ఇంకా మీరు అవ్వలేదంటే ఎక్కడో లోపం ఉంది సార్, చూసుకోవాలి. సరే, రెండోది, మేము హత్యలకు శ్రీకారం చుడితే రాజకీయాల్లో ప్రత్యర్థులు ఒకరిపై మరొకరు మీడియా ప్రకటనలు చేసుకోవడం సహజం. ఇటువైపు వాళ్ళు అభ్యంతరకర భాషను వాడితే అవతల వాళ్ళు అదే భాషలోనే సమాధానం చెప్పడం రోజు చూస్తుంటాం. అంటే అభ్యంతరకర భాషలు ఒకవేళ ఆరోపణ చేస్తే తిరిగి అభ్యంతరకర భాషలోనే సమాధానం చెప్పాలి. ఇదే కదా మీరు చెప్పిన సూత్రీకరణ. అసలు అభ్యంతరకర భాష ఎవరు వాడారు రాజకీయాల్లో? తెలుగునాట ఎవరు ఈ అభ్యంతరకర భాష వాడింది? మీరు, మీ ఎమ్మెల్యేలు. అంటే మీరు ఏమైనా అనొచ్చు, తిరిగి వీళ్ళు కూడా అదే అనాలంతే. అభ్యంతరకర భాషలో అనాలి తప్ప దాడి చేయకూడదు అంటారు మీరు. సరే, ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన ప్రకటన నచ్చలేదని, ఆయన ఇంటిపైకి ప్రకటన నచ్చలేదని ఏందయ్యా? ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడాడు తెలుసా? తెలిసే వచ్చారా మీరు? అలాంటి వ్యక్తి దగ్గరికి తెలిసే వచ్చారా అని? ఆ భాషకు అర్థం తెలుసా మీకు? నచ్చలేదని ఆయన ఇంటిపైకి మనుషులను మారణాయుధాలతో పంపుతారా? వాళ్ళు ఇల్లు ధ్వంసం చేశారు. ఆ సమయంలో ప్రసన్న ఉంటే చంపేసేవారు కదా.
రోజాపై మీ పార్టీ నగర ఎమ్మెల్యే ఎంత హేయంగా మాట్లాడారు, విడుదల రజనీపై ఎలా మాట్లాడారు, ఇవన్నీ చేస్తున్నారని మేము మా వాళ్లను మంత్రులు మీ ఎమ్మెల్యేల ఇళ్లపైకి పంపి హత్య చేయించే కార్యక్రమం మొదలు పెడితే మీరు గతంలో చేసింది ఏంటయ్యా? గతంలో పట్టాభి అనే వ్యక్తి ఏదో ఒక అన్పార్లమెంటరీ వర్డ్ వాడాడని చెప్పి అతని ఇంటి మీద దాడి చేయలేదా? తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయలేదా? మా అభిమానస్తులకు కోపం వచ్చింది, దాడి చేస్తారని మీరు చెప్పలేదా? మీకైతే ఒక న్యాయం, వాళ్ళకైతే ఒక న్యాయం. ఏమైనా కనీసం కొంచెమన్నా మీరు ఆలోచించి మాట్లాడుతున్నారా? అభ్యంతరకర భాష అంటే ఆ బూతులు మాట్లాడడానికి కూడా మీరు సమర్థిస్తున్నారంటే మీ పార్టీ క్యారెక్టర్ ఏంటో కూడా ఇవాళ మీరే బయట పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఇంటి మీద దాడి చేస్తే మీరు ఏం చేశారు? మీరు మంత్రి పదవి ఇస్తారు జోగి రమేష్కి? ఇదేనా మీరు ఇచ్చే బహుమానం? అంటే ఏం చెప్పదలుచుకున్నారు? మీరు దాడులు చేసే సంస్కృతి మీరే తీసుకొచ్చారు. సో మళ్ళీ ఇలాంటప్పుడు దాడి గురించి మాట్లాడటం చాలా నీచమైన అంశం అన్నమాట. సరే, ఇంకోటి ఏమంటాడు? చంద్రబాబు అడుగులకు మడుగులు తూతున్న అధికారులందరి జమా లెక్కలు మా ప్రభుత్వం వచ్చాక తీస్తాం. ఈరోజు చంద్రబాబు ఇత్తిన విత్తే రేపు రెండింతల ఎలా ఉంటుంది? ఇప్పటికైనా చంద్రబాబు మేలుకు తన నైజాన్ని మార్చుకోవాలంట. రేపు జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పి రాశాడు. అంటే ఇక్కడ మనం ఒకటైతే ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఇంకొక అంశం నేను వెళ్లే ముందు దీనికి వివరణ ఇస్తాను. అంటే ఆయన ఏమంటున్నాడంటే విత్తే రేపు వస్తుంది అంటున్నారు పంట రూపంలో. మీరు విత్తిన విత్తే ఇవాళ వచ్చింది కదా. మీరేం విత్తారు? శ్రీలక్ష్మి గారిని పాపం ఆమె దేశం యావత్తు కూడా అబ్బురపడే స్థాయిలో విజయం సాధించారు. చిన్న వయసులో ఐఏఎస్కి ఎంపికయ్యారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన పరిస్థితుల్లో మీరేం చేశారు? బలవంతంగా ఆమెతో సంతకాలు పెట్టించి ఆ ఓబుళాపురం మైనింగ్ ఇవన్నీ చూసి ఆమె జీవితాన్ని నాశనం చేశారు కదా. పాపం ఆమె ఎంత ఎఫిషియెంట్ అధికారి, ఏదో ఒక రాష్ట్రానికి సిఎస్ కావాల్సిన అధికారి. ఆమె భవిష్యత్తుతో ఎలా చెలగాటమాడారు మీరు. ఆమె ఒక్కటే కాదు, చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మీ మూలాన ఇవాళ రామాంజనేయులు జైల్లో ఉన్నాడు. మీ మూలాన సునీల్ శిక్షణ ఎదుర్కోబోతున్నాడు, విచారణ ఎదుర్కొంటున్నాడు. సంజయ్ విచారణ ఎదుర్కొంటున్నాడు. మీ మూలాన అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మీ కుంభకోణాలకు మీ అకృత్యాలకు పరోక్షంగా సహకరించినందుకు వాళ్ళు బలైపోయారు. వాళ్ళందరూ కూడా ఇష్టపడే చేశారా అంటే బహుశా ఇష్టపడి చేసి ఉండకపోవచ్చు, బలవంతంగా చేసి ఉండొచ్చు, వాళ్ళని బెదిరించి చేయించి ఉండొచ్చు. ఆ రకమైన పరిస్థితి మీరు విత్తారు కాబట్టే వాళ్ళు ఇవాళ ఆ రకమైన పండ్లను కోసుకుంటున్నారు. మీరు కూడా గత ప్రభుత్వంలో ఏం విత్తారో ఇప్పుడు మీరు అవే కోసుకోండి. రేపు కూడా ఇక మీరు అవి కోసుకోవడమే. ఆల్రెడీ విత్తేసారు, అయిపోయింది. ఇవి కోసుకుంటూ ఉండడమే మీకు మిగిలింది. సరే, ఫైనల్లీ ఇంకొక మాట ఏంటంటే అధికారులు జమా లెక్కలు నేనంటే ఎందుకు భయపడుతున్నారు? ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా నేను మా పార్టీకి చెందిన వారిని కలవడానికి వస్తే నేరమా? నేను వచ్చినప్పుడు నన్ను అభిమానించే వాళ్ళు నన్ను చూసేందుకు వస్తే తప్ప ప్రతిపక్ష నాయకుడిని చూసి ఎంత భయపడుతున్నారంటే చంద్రబాబు బావి చూసుకుని దూకాలంట. నిన్ను చూసి ఎవరు భయపడుతున్నారు? ప్రజలు భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు దండయాత్రకు వస్తున్నారు. మీరు పర్యటనకు రాట్లా, దండయాత్రకు వస్తున్నారన్న అంశం ప్రజలందరికీ తెలుసు కదా. మీకంటే మీరేమన్నా సెలబ్రిటీనా? మీరేమన్నా ఏమంటారు ఓ షారుఖ్ ఖాను, సల్మాన్ ఖాను, లేకపోతే ఇంకొకళ్ళు వీళ్ళతో పోల్చుకుంటారా? మీరేమన్నా మీరు వస్తే మీరు ఎప్పుడు బయటికే రాని వాళ్ళు ఈసారి వచ్చారని చెప్పి వెళ్తున్నారా? అరే పవన్ కళ్యాణ్ గారి కంటే ఉందా మీకు జనాల్లో ఇమేజ్? అయినా కానీ మీరు పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నప్పుడే జనాన్ని కంట్రోల్డ్గా వచ్చేటట్టు చేసుకుంటుంటే మీరు ఎందుకు అంత దండయాత్రలా చేస్తున్నారు? మిమ్మల్ని చూసి ఎవరూ భయపడతారని నేను అనుకోను. నాకేమనిపిస్తుందంటే మిమ్మల్ని మీరే ఓడించుకుంటారు. ఇవాళ మీ చర్యల వల్ల మీరే ఓడించుకుంటున్నారు తప్ప జనం ఓడిస్తారని నేను అనుకోవట్లా. అంటే తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే జనసేన పార్టీ కానీ ఓడించాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. మీ చర్యలు సరైన చర్యలుగా ఉండి ఒక మంచి ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని ఒక పౌరుడిగా కోరుకుంటున్నాం మేము. ఆ దిశలో మీరు వర్క్ చేయాలని. ఇలాంటి చౌకబారు విమర్శలు ఆరోపణలు మాని అన్నీ మీరు చేసినవే. మీరేమన్నంటే మీరు ఒకటంటే మీరు తమలపాకుతో అంటే తలుపు చెక్కతో మిమ్మల్ని అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఇవన్నీ మానేసి దయచేసి చక్కగా ప్రజలకి ఏం కావాలి, అభివృద్ధి ఎలా ఉంది, ఇప్పుడు అభివృద్ధి ఎందుకు లేదు, సంక్షేమం ఎలా ఉంది, మీరు వస్తే నెక్స్ట్ టైం వస్తే మీరు ఇంకేమైనా మంచిగా చేయగలుగుతారా? గతంలో లాగా కాకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయకుండా మంచిగా ఏమైనా ప్రణాళికలు ఉన్నాయి, దాని మీద వర్కౌట్ చేయండి. చేసిన తర్వాత జనాల్లోకి వచ్చి నా ప్రణాళిక ఇదని చెప్పండి. ఇంకో సంవత్సరం పాటు మీరు ఏం చెప్పినా జనాలు నమ్మరు. సో 2 సంవత్సరం 2 ఏళ్ల తర్వాత దానికి కావాల్సిన
ప్రణాళికలు రెడీ చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం.